దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆదివారము వేకువజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి మరి సిద్ధపడిన సంఘ సభ్యులకు, మరి ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు, శుభములు తెలియజేస్తున్నాం. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలుగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకువజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరిచి స్తుతి ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు. మనసారా ఆరాధింతున్, కృతజ్ఞత చెల్లింతును. ఆరాధన స్తుతి ఆరాధన, మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు. దినమంతా కాచితివి, నన్ను పోషించితివి, ఆరోగ్యం ఇచ్చితివి, అక్కరలు తీర్చితివి. ఆరాధన స్తుతి ఆరాధన, మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు. నన్ను విమోచించితివి, దయతో క్షమించితివి, బాధలు తీర్చితివి, నాకు నెమ్మది ఇచ్చితివి. ఆరాధన స్తుతి ఆరాధన, మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు. సర్వోన్నతుడైన దేవుడు స్తుతించబడును గాక, ఆయన రాజ్యము వచ్చును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారం ప్రభు సన్నిధిలో ఆయన్ని ఆరాధించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన సన్నిధిని మనము మనసారా ఆరాధించడానికి, మనసారా ప్రార్థించడానికి, ఆయన నామాన్ని కీర్తించడానికి సిద్ధపడదామా? అయితే ఈరోజు వేకువజాము ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో, మీరు వేటి గురించి ప్రార్థిస్తున్నారో అవి మీకు దొరికినవని నమ్మిన యెడల నిశ్చయముగా మీరు వాటిని పొందుకుంటారు అని వ్రాయబడి ఉంది. మీరు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన మిమ్మల్ని చూచుచున్నాడని, ఆయన మీ ప్రార్థన వింటున్నాడని, నేను ప్రార్థన చేస్తున్న ఈ ప్రదేశంలో నా ప్రభువు నా ప్రార్థన కోసం ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడని మీరు నమ్మండి, విశ్వసించండి. దేవుని మహిమగల కార్యాలు మీరు చూడబోతారు. ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తున్న దేవుడు, మీరు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నారో ఆ దేవుడు సర్వశక్తిగల దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి. అలాంటి దేవుణ్ణి మనము స్తుతించుకుంటూ స్తుతి ప్రార్థన చేసుకుందాం.
ఆ తర్వాత పాప క్షమాపణ ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతి ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి గల దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. నిత్యుడగు తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. సమాధానాధిపతి, స్తోత్రం 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 స్తోత్రం. ఆలోచనకర్త, స్తోత్రం 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 స్తోత్రం. బలవంతుడైన దేవా, స్తోత్రం 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 తండ్రి. మహోన్నతుడా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమామయుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరము చూపించు దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. క్షమించే దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. అల్ఫా ఒమేగాయు నీవే తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. మా కోసము ప్రాణం పెట్టిన దేవుడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మృత్యుంజయుడా, స్తోత్రం 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 స్తోత్రం. క్షమించు దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. పగటి వేళ మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్నిస్తంభముగాను మా పితరులతో ముందుగా ఉండి నడిపించిన దేవుడా, సర్వశక్తి గల దేవుడా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. అయా, సర్వ సృష్టిని నీ నోటి మాట చేత కలుగునుగాక అని కలుగజేసిన సృష్టికర్త, స్తోత్రం 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 స్తోత్రం. నేల మంటిని తీసి నీ రూపును నాకు అనుగ్రహించి నీ పోలికన చొప్పున నన్ను చేసిన నా దేవాది దేవా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజులకు రాజా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువులకు ప్రభువా, స్తోత్రం 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 స్తోత్రం. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించిన దేవా, స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా, మరి ఐగుప్తు చెరలో నుంచి అయ్యా పాపమని ఊబిలో నుండి మమ్మల్ని పైకి లేవనెత్తి నీ సన్నిధిలో నిలబెట్టిన దేవా, నీకే స్తోత్రం 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 తండ్రి. అయా, చూచుచున్న దేవుడా, వినుచున్న దేవుడా, మా మొర్ర ఆలకించు దేవుడా, యెహోవా మా ప్రభువా, సంరక్షకుడా, పోషకుడా, విమోచకుడా, నడిపించే దేవుడా, బలపరచు దేవుడా, కృప చూపించు దేవుడా, కరుణామయుడా, ప్రేమామయుడా, దయామయుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించు వాడా, అభిషేకిస్తున్న దేవా, నీ పరిశుద్ధాత్మను నీ బిడ్డల మీద కుమ్మరించండి నాయన. నీ ప్రజల మీద నీ ఆత్మను కుమ్మరించండి. యవనస్తుల మీద నీ ఆత్మను కుమ్మరించండి. నడి వయసు గల వారి మీద నీ ఆత్మను కుమ్మరించండి. అయా, వృద్ధుల మీద నీ ఆత్మను కుమ్మరించండి. అయా, కలలు దర్శనములు చూసే కృపములు, అయా కృపా వరములు చేతని బిడ్డలను నింపండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నీవు వారిని దర్శించండి నాయన, స్తోత్రము. మమ్మల్ని దర్శించండి నాయన, నీ స్తోత్రము. నీ ఆత్మతో అయా నింపి భాషలతో మాట్లాడే కృపావరమును మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. విమోచకుడా, మా సర్వశక్తిమంతుడా, బలవంతుడైనటువంటి దేవుడా, స్తోత్రం 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 తండ్రి. ఆకలి అవుతుందంటే ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడా, మాంసము కావాలంటే పూరేళ్లను రప్పించిన దేవుడా, సర్వశక్తి గల దేవుడా, విమోచకుడా, నీకే స్తోత్రం 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 తండ్రి. అయా, నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. మా బాధలు చూసావు తండ్రి, మా వేదనలను చూచుచున్నావు తండ్రి. మమ్మల్ని విమోచించడానికి మా కొరకు అయా ఈ ఉదయకాల సమయమున మా గదికి అయా మేము ప్రార్థిస్తున్న మా చోటిన వద్దనే నీవు నిలుచున్నావు. నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాము అయా, నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాము. సర్వశక్తి గల దేవుడా, నీ పాదాలను పట్టుకుని అడుగుచున్నాము. మహోన్నతుడా, నీ పాదాలను పట్టుకుని అడుగుచున్నాము. మమ్మల్ని అయా, మమ్మల్ని కరుణించు నాయన, మమ్మల్ని కాపాడు నాయన, మమ్మల్ని సంరక్షించు నాయన.
అయ్యా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యో నాయన, యొర్దానును తన నది గట్టుల వెంబడి ప్రవహింపజేసేలాగా చేసిన దేవుడవు నాయన. బండ నుండి మధుర జలములను రప్పించిన దేవుడవు నాయన. మారా జలములను మధురముగా మార్చిన దేవుడవు తండ్రి. శత్రువులను సహితము ఓడిపోయేలా చేసిన దేవుడవు తండ్రి. కేకలు వేయమని చెప్పి కేకలు వేయించి ఎరుకో గోడలను కూల్చిన దేవుడా, సర్వశక్తి గల దేవుడా, మహోన్నతుడా, మా సమస్యలను కూల్చు దేవుడా, మా పరిస్థితులను మార్చు దేవుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకే స్తోత్రము. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావు తండ్రి. అయా గిద్యోనుతో మాట్లాడి నేను సర్వశక్తి గల దేవుణ్ణని అయా నీవు నీ బిడ్డతో మాట్లాడి గిద్యోనుకు తోడుగా ఉన్న దేవుడా, సంసోనుకు బలమునిచ్చిన దేవుడా, అయా యొప్తాకు బలమునిచ్చిన దేవుడా, నీకే స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయా దావీదును నీ ఆత్మచేత నింపిన దేవుడా, సొలొమోనుకు జ్ఞానమునిచ్చిన దేవుడా, నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా ఎస్తేరును ఆశీర్వదించిన దేవుడా, నీకే స్తోత్రము తండ్రి. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మమ్మల్ని విమోచించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. అయా మా కొరకు పరలోకము సింహాసనము నుండి అయా మా కొరకు ఒక పాపి కొరకు నాయన ఈ భూమి మీదకు దిగి వచ్చిన కరుణామయుడా నీకే స్తోత్రం, ప్రేమామయుడా నీకే స్తోత్రం, చూచుచున్న దేవుడా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. అయా గొప్ప దేవుడా స్తోత్రం, జీవాధిపతి నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయా దినమెల్లా కాచి కాపాడి రక్షించిన దేవుడా స్తోత్రము. నిన్నటి దినం వరకు అయా ఇదిగో నేను సోమవారం మొదలుకొని శనివారం వరకు మేము చేసిన ప్రతి పనిలో మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు తండ్రి, నీకే స్తోత్రము తండ్రి. అయా ఇదిగోనైనా ఈరోజు ఆదివారం ప్రభు నీ సన్నిధికి వెళ్ళడానికి నువ్వు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని గణపరుచుకుంటూ అయా నీ నామాన్ని కీర్తించుకుంటూ అయా పాటల ద్వారా మంచి హృదయముతో మనసారా నిన్ను ఆరాధించడానికి నీ మందిరానికి అయా వెళ్ళడానికి నీ బిడ్డలు సిద్ధపడుతూ ఉండగా, మేము సిద్ధపడుతూ ఉండగా అయా నీ కృపను అనుగ్రహించండి ప్రభా, నీకే స్తోత్రం, స్తోత్రం తండ్రి. మరి 6 దినాల్లో మేము ఎటువంటి అపరాధములు చేసినా క్షమించమని అడుగుతున్నాం తండ్రి. చూపుల ద్వారా చేసిన అపరాధములు క్షమించండి, క్రియల ద్వారా చేసిన అపరాధములు క్షమించండి, మరి ఇతర ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా చేసిన ప్రతి అపరాధమును నీ పాద సన్నిధిలో మనసారా ఒప్పుకొనుచున్నాము తండ్రి. అయా మేము మనుషులము, అయా మేము పాపము చేయుచున్న వారము కనుక మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాము. ఇక నువ్వు చేయకుండా మమ్మల్ని నీ సన్నిధిలో బలపరచమని అడుగుచున్నాము, నీ ఆత్మతో నడిపించమని అడుగుచున్నాము తండ్రి. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి ఆదివారము జరుగుతున్న ప్రతి ఒక్క మందిరంలో జరుగుతున్న ప్రార్థనల విషయమే నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి మందిరంలో చక్కని ఆరాధన జరగాలి. నీ సేవకులు, ప్రవక్తలు, నాయన సువార్థికులు, అయా దైవజనులైనటువంటి వారు బలమైన ఆత్మచేత అభిషేకించబడి నీ వాక్యమును చెప్పడానికి అయా నీ బిడ్డలను బలపరచండి నాయన. నీ పరిశుద్ధాత్మని బిడ్డల మీద కుమ్మరించండి నాయన. బలమైన అగ్ని అభిషేకముతో వారిని నింపండి నాయన. అగ్ని అభిషేకముతో నీ బిడ్డలతో మాట్లాడండి అయా. నీ బిడ్డలను సరిచేయండి, నీ బిడ్డలను మీరు బలపరచండి, నీ బిడ్డలను ఆదరించండి నాయన. ఎవరైతే సేవకులు అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఏ సంఘములో అయితే సేవకుడు మరి బలహీనుడిగా ఉన్నాడో వారిని మీరు దర్శించండి ఈ ఉదయకాల సమయమున అయ్యా. మీరు వారికి ఒక శక్తిని, ఒక బలమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. మరి దైవ సేవకుల యొక్క కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నన్ను, నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బలమైన అభిషేకముతో ఈరోజు నన్ను వాడుకోనండి ప్రభువా, నీకే వందనాలు. నీ బలమైన అభిషేకముతో అయా నా భార్యను, నా బిడ్డలను అయా, నా ఆత్మీయ బిడ్డలను మీరు అయా నీ సన్నిధిలో నిలబెట్టండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి.
ఎవరికైతే ఈ ఆదివారము మరి ఇదిగో నీ సన్నిధికి రావాలని ఆశ ఉన్నా కానీ మరి శత్రువు అయా నిద్ర పరధ్యానము మరి ఇతరితర భయంకరమైనటువంటి మరి ఇదిగోనైనా కుటిల బుద్ధులు కలగచేస్తూ దురాశలకు లోను చేస్తూ దేవాని మందిరానికి రానివ్వకుండా చేస్తున్న ప్రతి విధమైన అంధకార శక్తులు యేసు నామమున లయమైపోవును గాక, యేసు నామమున లయమైపోవును గాక, యేసు నామమున లయమైపోవును గాక. ప్రభువా నీ సన్నిధికి రానివ్వకుండా చేస్తున్న అంధకార శక్తులు యేసు నామమున లయమైపోవును గాక. నీ సన్నిధికి నీ గొప్ప సన్నిధికి నీ బిడ్డలు పరిగెత్తుకుని వచ్చుదురు గాక. నీ సన్నిధిలో ఆనందముతో కీర్తనలు పాడుదురు గాక, చప్పట్లు కొట్టి నిన్ను సంతోషించుదురు గాక. నాట్యముతోనూ అయా ఆనంద గీతాలతోనూ నీ సన్నిధిని అయా సంతోషభరితులగుదురు గాక. అయా నీ నామమును స్తుతించుదురు గాక, నీ నామాన్ని ఘనపరచుదురు గాక. అయా నీకే మహిమ ఘనత మహాప్రభావములు ఆరోపించుదురుగాక. ప్రభువా నీకే వందనాలు. చిన్న పిల్లల మొదలుకొని అయా పెద్దవారి వరకు అందరినీ సన్నిధికి రప్పించండి. మరి ఇదిగోనైనా కొందరైతే భార్య వస్తుంటే భర్త రావట్లేదు, భర్త వస్తుంటే భార్య రావట్లేదు, తల్లిదండ్రులు వస్తుంటే బిడ్డలు రావట్లేదు, బిడ్డలు వస్తుంటే తల్లిదండ్రులు నీ మందిరానికి రావట్లేదు. అయా అలాంటి వారితో మీరు మాట్లాడండి. కుటుంబ సమేతముగా కుటుంబమంతా నీ పాద సన్నిధిలో కనబడి నీ పాద సన్నిధిలో ఆరాధించేవారిగా అయా నీ బిడ్డలను తీర్చండి, నీ బిడ్డలను బలపరచండి, నీ బిడ్డలను అయా నీ సన్నిధికి నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే వందనం. ఇదిగో నేను పరిచారకులు మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘములో పరిచర్య చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా చిన్న పని మొదలుకొని పెద్ద పని వరకు టెక్నికల్గా మరి ఇదిగోనైనా శక్తి వంచన లేకుండా ఎవరైతే అయా నీ పరిచర్యలో పాలి అవుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారందరినీ మీరు దీవించండి, వారందరినీ మీరు ఆశీర్వదించండి, వారందరి మీద నీ సన్నిధిని కుమ్మరించి నీ ఆత్మ చేత అభిషేకించి వారి కొరకు దేవా నీ మహిమలు చూపించమని ప్రార్థన చేస్తున్నాను. కొయిర్లో పాటలు పాడుతున్న బిడ్డలను అభిషేకించండి నీ ఆత్మ ద్వారా. ఆ సాపు వలె పాటలు పాడాలి, దావీదు వలె పాటలు పాడాలి. నీ కృప అనుగ్రహించండి అయా. ఎవరు కూడా ఇదిగోనైనా విచిత్రమైన ఆలోచనలతో కానీ చెడు తలంపులతోనూ మనస్సుతోనూ నీ సన్నిధి ఆవరణంలో వారు ఉండకూడదు నాయనా. నీ బలిపీఠం దగ్గర పాటలు పాడువారు ఆనంద సంతోషములతో ఆత్మానుసారంగా నడుచుకుంటూ పరిశుద్ధాత్మలో వారు ఆనందించే కృపను అనుగ్రహిస్తూ అయా వారి చేత పాటలు పాడించమని నేను ప్రార్థన చేస్తున్నాను. వాయిద్యములు వాయించే వారికి నీ ఆత్మను అనుగ్రహించండి. దావీదు మీదకు దిగి వచ్చిన ఆ గొప్ప ఆత్మ అయా వాయిద్యములు వాయించే వారి మీదకు కుమ్మరించండి అయా. ఇదిగోనైనా చక్కని సంగీతాన్ని వారు అందించడానికి కృప చూపించండి. అదేవిధంగా టెక్నికల్ టీంని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. మరి ఇప్పుడు ఆధునిక యుగంలో ప్రభా అనేక మాధ్యమాల ద్వారా ఈ యొక్క సువార్తను అందించడానికి యూట్యూబ్, ఫేస్బుక్ మరియు కెమెరామెన్స్ అయా, మరి అదేవిధంగా ఇంటర్నెట్ ఎవ్రీథింగ్ అయా నీవు నీ స్వాధీనంలో ఉంచుకుని ప్రభా నీవే అద్భుత రీతిగా ప్రసారం అవ్వడానికి కృప చూపించండి. మరి టెక్నికల్ టీం అంతటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న పనిని బట్టి వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబములను ఆశీర్వదించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. నీకే వందనాలు, స్తోత్రములు 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 తండ్రి అయ్యా. నీకే వందనాలు. మరి ఎక్కడైతే మందిరములు కడుతున్నారో ఆ మందిరములు సంపూర్తి అవ్వడానికి కృప అనుగ్రహించండి అయ్యా. మరి ఎక్కడైతే ప్రభు మందిరముల మీద మరి దాడులు జరుగుతున్నాయో అలాంటి వారి దగ్గర అయ్యా మీరు మారు మనసును కలగజేసి వారిని కూడా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆదివారపు ఆరాధనకు ఎటువంటి ఆటంకములున్నా అవి యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఆటంకములన్నీ తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వాతావరణాన్ని ప్రభువా నీ కృపలో అయా మరి క్రమపరచండి అయా. ఇదిగోనైనా వృద్ధులకు మరి శక్తిని బలమునిచ్చి నీ సన్నిధికి నడిపించండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నేను ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన ఆలకించు దేవుడా
నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయా. ప్రతి ఒక్కరు కూడా దేవా, నీవు వారికి ఇచ్చిన దర్శనము, వారికి ఇచ్చిన వాగ్దానము ఏదైతే ఉందో ఆ వాగ్దానములోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయా. మరి అయాజీఎం చర్చికి సంబంధించిన నిర్మాణము కొరకు స్థలము మరి ఇదిగోనైనా కొనుగోలు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము అయా. నీ పాదాల దగ్గర పెడుతున్నాము. మేము నాయనా ఏమీ చేయలేని వారము, మేము అయా ఎందుకు పనికిరానిటువంటి వారము, అయినను నీ కృప ద్వారా విలువిచ్చి కొన్నావు గనుక అయా, నీ కుమారులం అయ్యాము గనుక నీకు ఉన్న అధికారమును బట్టి మేము అడుగుచున్నాము. ఆ శతాధిపతిని పంపించమని అడుగుతున్నాను. ఆ శతాధిపతి ద్వారా అయా ఇగో మందిరానికి సంబంధించిన స్థలమును కొనిపించి మందిరము నిర్మాణము జరిగించి మందిర పర్మిషన్తో సహా మందిర నిర్మాణము జరిగి మందిర ప్రారంభోత్సవం వరకు నీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రార్థన ఆలకించు దేవుడా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి మినిస్ట్రీలు నడిపించబడాలంటే, సేవకులకు మరి ఆహారము పోషించబడాలంటే నమ్మకమైన సంఘ బిడ్డలు కావాలి కనుక ప్రభువా, నమ్మకంగా అయా నీ సన్నిధిలో అర్పించే గుణము సంఘ బిడ్డలకు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. సంఘ బిడ్డలకు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి ఇదిగో నాన్న, ఈ ఆదివారము నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. వివాహము కాని వారి విషయమే ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. వివాహము అన్ని విషయంలో ఘనమైనది ప్రభా. ఇదిగో నాయన, క్రైస్తవులైనటువంటి బిడ్డలకు, నిన్ను నమ్ముకున్న బిడ్డలకు, నీ నామమున ప్రార్థన చేస్తున్న బిడ్డలకు గుణవంతురాలను మీరు ఏర్పరచమని ప్రార్థన చేస్తున్నాను. వివాహముల మీద చాలామందికి భయం ఉంది నాయన. భయము యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసమునకు కర్త కొనసాగించేవాడైన యెహోవా నీ వైపు చూస్తూ నీ ముందుకు నాయన నీ దూతను మాకు ముందుగా పంపించి మరి ఇదిగో మా బిడ్డలకు, నా ఆత్మీయ బిడ్డలకు వివాహం కాని వారి విషయమై ప్రార్థన చేస్తుండగా నీ దూతను అలనాడు ఎలియాజరుతో ముందుగా పంపించి ఎలాగైతే అబ్రహాముకు కుమారునికి మరి భార్యను తీసుకుని మరి వచ్చారో మరి అట్టి రీతిగానే ప్రభా నా ఆత్మీయ బిడ్డల యొక్క కుటుంబాల్లో మీరు గొప్ప కార్యము, వివాహము అన్ని విషయంలో ఘనమైన కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాను అయా. ప్రభువా, నీకే వందనాలు. పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను అయా. గర్భఫలం లేక ఎంతోమంది బాధపడుతున్నారు, ఎంతోమంది శ్రమలు పాలవుతున్నారు, ఎంతోమంది వేదనకు గురవుతున్నారు. నీకే వందనాలు అయా. మరి ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అయా, మీరు వారిని దర్శించండి నాయన. హన్నాను దర్శించిన దేవుడా, శారాను దర్శించిన దేవుడా అయా, సంసోను తల్లిని దర్శించిన దేవుడా అయా. మరి నీకే వందనాలు అయా. ఎలిజబెత్ను దర్శించిన దేవుడా, నీ బిడ్డలను దర్శించండి. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారు, ఈ ప్రార్థనలో పాలు పంచుకున్నవారు ఎవరైతే ఉన్నారో ప్రభా, వారి గర్భము ఎటువంటి సమస్యలో ఉన్నా, అది భర్త వల్ల కానీ, భార్య వల్ల కానీ, గర్భం వల్ల కానీ, ఎటువంటి సమస్యలో ఉన్నవాది యేసు నామములో ఆ సమస్య, అనారోగ్య సమస్య తొలగిపోయి వారి గర్భము యేసు నామమున తెరవబడును గాక. అది ఎన్ని సంవత్సరముల గడ్డుతనమైనను యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి అయ్యా. గర్భిణీ స్త్రీలకు గడియలు నిండగానే సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి. మరి గడియలు నిండే వరకు తల్లిని బిడ్డను క్షేమంగా చూడు, నీ కౌగిట్లో భద్రపరచండి అయా. తల్లి ఆరోగ్యంగా ఉండులాగున, లోపల పెరుగుతున్న ఆయా శిశువు ఆరోగ్యకరంగా ఉండునట్ల, ప్రతి అవయవము చక్కగా ఏర్పడినట్లు శక్తిని, బలాన్ని అనుగ్రహించి బిడ్డను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభువా, మరిదిగోనైనా ప్రసవించిన తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి ప్రభువా. నీ కౌగిట్లో భద్రపరచండి ప్రభువా. మరి పిల్లలు చక్కగా ఎదుగునట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి అయా. వారి చుట్టూ నీ దూతని కావలు ఉంచండి. ఎటువంటి చీకటి శక్తుల ప్రభావం చిన్ని బిడ్డల మీద కానీ అయా, కన్న తల్లి మీద కానీ ఉండకుండా ఉండులాగున యేసు నామమున కంచె వేయబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు. చిన్నపిల్లలు మొదలుకొని
అయా యూకేజీ ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు మరి ఇతర ప్రొఫెషనల్ కోర్సు చదువుతున్న ప్రతి ఒక్కరి మీద నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. పిల్లల చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారి కాలేజీ సీట్స్ విషయంలోను, స్కూల్స్ సీట్స్ విషయంలో నీ కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా వారి చదువులో మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఇవ్వబడిన జ్ఞానమును బట్టి వారు చక్కగా పాస్ అవ్వడానికి కృప అనుగ్రహించండి. ఏ బిడ్డ కూడా ఫెయిల్ అవ్వకుండా అయా నా ఆత్మీయ బిడ్డలు ఈ ప్రార్థనలో పాలు పంచుకొనిచున్న ప్రతి ఒక్కరి బిడ్డలు చక్కని మార్క్స్తో పాస్ అవ్వడానికి కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా మరి ఎదిగోనైనా చదువుకుని ఉద్యోగం లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అయా ఉద్యోగం లేని వారికి వారికి చదువు తగినట్టుగా ఉద్యోగములు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రభువా మంచి ఉద్యోగములు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా నీ కృప అనుగ్రహించండి. అయా మరి వ్యాపారం చేయాలనుకున్న వారికి నీ కృప అనుగ్రహించండి. మీరే ఒక ద్వారము తెరవండి. ఇతర చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తులు గల వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు దీవించండి ప్రభా. వారందరినీ ఆశీర్వదించండి. వారు చేయు ప్రతి పనిలో కీడు నుండి తప్పించి మేలుతో తృప్తిపరచమని, అద్భుత ఆశ్చర్య కార్యాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా యవనస్తుల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అయా నీకే వందనాలు. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ఇదిగో ఎవరు కూడా ఈ యవ్వన కాలంలో తొట్టిళ్ళ పాటు పడకుండా నాయనా పురుషులు యోసేపులాగా, అయా స్త్రీలు ఎస్తేరులాగా ఆశా నిగ్రహము కలిగి ప్రభా నీ వైపు చూస్తూ వారికి ఇవ్వబడినటువంటి అయా ఆశయ సాధన ఏదైతే ఉందో దాని కొరకు కనిపెట్టి ప్రార్థించి పరుగెత్తే వారిగా వారిని నాయన క్రమపరచండి. వారికి బలమును శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. చెడు వ్యసనములకు లోనైన వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అయా మరి మత్తు పదార్థాలకు ఎంతోమంది యవనస్తులు బలైపోతున్నారు. నడి వయసు గలవారు బలవుతున్నారు. అయా వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది అయా భయంకరమైనటువంటి మత్తు పదార్థాలకు లోనైపోయారు ప్రభా. యేసయ్యా వారిని మీరు దర్శించండి నాయన. ఆ బంధకముల్లో నుండి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా ఇదిగో నాయన వారి యొక్క చెడు వ్యసనములు, ఆ యొక్క జోదము, అయా త్రాగుడు, అయా సిగరెట్లు, మరి ఇదిగోనైనా మత్తు పదార్థాలకు లోనైన ప్రతి బంధకాలు, వ్యభిచార తలంపులతో అయా పోర్న్ వీడియోస్తో చూస్తూ అయా కాలం గడుపుతున్నటువంటి అనేక మంది యవనస్తులతో అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బంధకాల్లో నుంచి విడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా మరి సంఘ సభ్యులు ఎవరైతే మరి ఆర్థిక సమస్యల్లో బాధపడుతున్నారో, మరి ఆర్థిక సమస్యల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. రూపాయి మొదలుకొని కోట్ల వరకు ఉన్న అప్పులు యేసు నామమున తొలగిపోవును గాక. అప్పు దేని వల్లైనా కావచ్చు, వారి అజ్ఞానం వల్ల కావచ్చు, మరి ఇతర కారణాల బట్టి కావచ్చు. అయా మరి వారైతే అప్పులు పాలయ్యారు ప్రభా. అయా వారు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు, వేదనకు గురవుతున్నారు. అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క ఆర్థిక సమస్యల్లో గొప్ప అద్భుతం జరిగించి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్ల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అయా ప్రమోషన్స్ గురించి ప్రార్థన చేస్తున్నాను. ఇంక్రిమెంట్స్ గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరు అద్భుతం జరిగించండి, ఆశ్చర్యకార్యం జరిగించండి. అయా నాయన నిన్ను నమ్ముకున్న వారికి నీవు అద్భుతాలు చేయకపోతే ఎవరు చేస్తారు నాయన? నీ గురించి సాక్ష్యం చెప్పు వారికి నీవు అద్భుతాలు చేయకపోతే ఎవరికి చేయగలవు నాయన? అయా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా నీ బిడ్డలు మీరు దర్శించండి. వారి ఉద్యోగంలో, వారి వ్యాపారాల్లో, వారి చేతి పనిలో, కూలి పనిలో, వృత్తిలో, ప్రతి దానిలో కీడు తప్పించబడి మేలుతో జరిగి విజయము పొందుకుందరుగా కానీ ప్రవచిస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు. అయా ఇదిగో నాయన ప్రతి మనిషికి ఉండడానికి నాయన గృహం అవసరం. అబ్రహాము ఆ దేశములో వెళ్ళగానే గుడారం వేసుకున్నాడు ప్రభు. మరి గుడారాలు లేని ఎంతోమంది సంఘ బిడ్డలు ఉన్నారు ప్రభు. ఈ ప్రార్థనలో లైవ్ ద్వారా చూస్తున్న వారికి మరి సొంత గృహములు లేక బాధపడుతున్న వారు ఉన్నారు. అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీకే వందనాలు. గృహములు లేని వారికి మీరు గృహములను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా వాహనములు లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. వాహనములను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకే వందనాలు. వాటి గురించి ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబము ప్రభా ఈ సంవత్సరం ఆశీర్వదించబడినట్టు కృప అనుగ్రహించమని
ప్రార్థన చేస్తున్నాను. అయా నీ సన్నిధిలో మరి అర్పిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆదివారము ప్రభా నీ సన్నిధిలో అర్పిస్తున్న దశమ భాగములు, కృతజ్ఞత కానుకలు, మరి ఇతర కానుకలు అర్పిస్తున్న ప్రతి బిడ్డల మీద నీ అభిషేకమును ఉంచండి ప్రభా. వారి యొక్క కోరికను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తు సఫలము చేసి అయా నీవు వారి తోడుగా ఉన్నావని, అయా మీరే మహిమ ఘనత ప్రభావం పొంది నిమిత్తము ఒక గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ నామమును అడుగుతున్న వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రభా నీ బిడ్డల దగ్గర ధనాన్ని తీసుకుని తిరిగి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎంతమంది అయితే ఇబ్బంది పెడుతున్నారు, అలాంటి వారికి ప్రభా నీ నామమున భయము కలిగి అయా వారు అద్భుత రీతిగా నీ బిడ్డలకు తిరిగి ఇచ్చుదురు గాకారి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు. వారికి కూడా ఏదో ఒక అద్భుతం జరిగించండి నాయన. అయా మమ్మను బట్టైనా వారికి ఒక అద్భుతం జరిగించి అయా నీ బిడ్డలకు అది అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి సమయంలో అయా కోర్టు కేసుల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి అన్యాయంగా కోర్టుల్లో మరి కేసుల్లో సతమతమవుతున్న వారికి, అయా పోలీస్ కేసుల్లో ఉన్నవారికి, అయా మరి ఎంతోమంది అయా అన్యాయంగా మరి యొక్క కేసుల్లో ఇరికించబడి ఇబ్బంది పడుతున్న వారికి ఉంది ప్రభా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని సర్వలోక న్యాయాధిపతి మీరు తీర్పును తీర్చమని, నీతిమంతుల పక్షమున ఉండమని ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ మరి తెలియనటువంటి వయసులో అయా నిన్ను ఎరగనటువంటి వయసులో వారు తప్పు చేసి అయా వారు అపరాధులుగా ఉండి అయా కేసుల్లో పడి వారు సతమతం అవుతూ తర్వాత నిన్ను తెలుసుకున్నవారైతే నిన్ను తెలుసుకున్నారు కనుక ప్రభావాన్ని క్షమించి సమాధాన బంధంతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాను. అయా వారిని కూడా ఆ కేసులోంచి తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. అయా మరి ఎవరైతే చెరసాల్లో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా చెరసాల పాలైన వారిని మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. వారికి ఇంకా మారు మనసు కలగకపోతే మారు మనసును కలగచేయండి. మరి చెరసాల్లో కూడా నీ సువార్తను అందించే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే వందనాలు. అదేవిధంగా అయా మరి మా సంఘ బిడ్డలు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కొరకు ఉద్యోగాల విషయాల్లో, వారు చేస్తున్న వ్యాపారాల విషయాల్లోనూ, అయా మరి వారు చేస్తున్న పని విషయాల్లోనూ మీరు తోడుగా ఉండండి ప్రభువా. దేశము కాని దేశము, ప్రాంతము కాని ప్రాంతము, భాష రాని ప్రదేశము, ఆయా తమది కాని దేశము, తమది కాని ప్రజల మధ్య వారు నివసిస్తున్నారు కనుక నీవే వారికి దేవుడిగా ఉండండి, నీవే వారికి పోషకుడిగా ఉండండి, నీవే వారికి సంరక్షకుడిగా ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు. వారి జీవితంలో వారు చేస్తున్న ప్రార్థనలకు మీరు ప్రతిఫలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే మరి విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అలాంటి వారిని మీరు బలపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా మీరే అద్భుత కార్యం జరిగించి విదేశాలు వెళ్ళడానికి అయా వారికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు కనుక నీ చిత్తము చొప్పున, నీవిచ్చిన దర్శనం చొప్పున అలాంటి వారిని తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి సమయంలో మరి దీర్ఘకాల రోగుల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే రోగులు ఉన్నారో మీ తల మీద చేతులుంచుకుని ప్రభువా మమ్మల్ని ముట్టి స్వస్థపరచండి అని ప్రార్థన చేయండి. అయా దీర్ఘకాల రోగములతో బాధపడుతున్నారు ప్రభా, అయా భయంకరమైన షుగర్తో బాధపడుతున్నారు ప్రభా. ఏమి తినకపోయినా భయంకరంగా షుగర్ పెరుగుతుందని కొంతమంది బాధపడుతున్నారు నాయన. అలాంటి వారిని మీరు దర్శించండి. ఈ ఉదయకాల సమయంలో నీ గాయపడిన హస్తము వారిని తాకుతుండగా, అయా వారిని తాకుతుండగా, ఒక గొప్ప స్పర్శతో వారిని తాకుతుండగా స్వస్థత కలుగును గాక. బీపీని నార్మల్కు తీసుకురండి, షుగర్ని నార్మల్కు తీసుకురండి, మరి థైరాయిడ్ని నార్మల్కు తీసుకురండి. ఇతర వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులతో మరి ఆయా పేర్లతో పిలువబడుతున్న ఎట్టి రోగమైనను అది యేసు నామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఇదిగోనైనా మందులు ఉండి మరి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి త్వరగా మరి ఆ రోగములు తగ్గును గాక అని ప్రార్థన చేస్తున్నాను. మరి మందు లేని రోగములతో బాధపడుతున్న వారికి పరమ వైద్యుడు నువ్వు ఉన్నావు తండ్రి. ఈ లోకంలో మందులు లేని వ్యాధులు కూడా ఉన్నాయి ప్రభు. మరి అలాంటి వాటిని బాగు చేయవాడు నీవే గనుక నీ నామమున ప్రార్థన చేస్తుండగా, యేసు నామములో నీ నామమున ప్రార్థన చేస్తుండగా ప్రభా అట్టి వారిని మీరు దర్శించి ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు ప్రభా
ఈ సమయంలో తల మీద చేతులుంచుకుని ప్రార్థనలు ఏకీభవించిన ఎట్టి రోగము చేత బాధపడుతున్న వారైనా యేసు నామమున స్వస్థత, యేసు నామమున విడుదల, యేసు నామమున స్వస్థత, యేసు నామమున విడుదల, యేసు నామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. మరి రాత్రికాల సమయంలో నిద్ర పట్టకుండా చేస్తున్న చీకటి శక్తులు, మరి ఇతర రోగముల చేత నిద్ర లేకుండా చేస్తున్న, మానసికంగా కృంగజేస్తున్న చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, చెల్లంగితనం ద్వారా కానీ అయా చేతబడి శక్తుల ద్వారా కానీ ప్రయోగించబడిన ప్రతి చీకటి శక్తులు, దురాత్మ శక్తులు యేసు నామములో వారి దేహం నుండి, వారి జీవితాల నుంచి, వారి గృహం నుండి వేరైపోవును గాక. వారి యొక్క వ్యాపారం మీద ప్రయోగించబడిన మంత్ర శక్తులు తొలగిపోవును గాక. వారి కుటుంబం మీద ప్రయోగించబడిన మంత్ర శక్తులు యేసు నామమున తొలగింపబడును గాక. ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులు యేసు నామమున లయమైపోవును గాక. వారి ఎదుగుదలకు ఆటంకంగా కలుగజేస్తూ, వారి ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ, వారి కుటుంబంలో చిన్నాభిన్నం చేస్తున్న ప్రతి విధమైన చీకటి శక్తులు యేసు నామములో లయమైపోవును గాక, లయమైపోవును గాక. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి సమయంలో నేను ప్రార్థన చేస్తుండగా నీ కృప అనుగ్రహించండి అయా. మరి ఎవరైతే మరి కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక బాధపడుతున్నారు, వారి మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్త వల్ల శాంతి లేదు వారికి, భార్య వల్ల భర్తకు శాంతి లేదు, బిడ్డల వల్ల తల్లిదండ్రులకు శాంతి లేదు, తల్లిదండ్రుల వల్ల బిడ్డలకు శాంతి లేదు. ఎన్నో కుటుంబాలు శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్నారు. అలాంటి కుటుంబాలు సమాధానకర్తగా మీరు ప్రవేశించండి నాయన. వారిని సమాధాన బంధంతో ఐక్యపరచండి నాయన. కుటుంబంలో సమాధానము ఉండునుగాక, నెమ్మది ఉండునుగాక అయా. దీవెనకరంగా వారు మారుదురుగాక, ఆశీర్వాదకరంగా వారు మారుదురుగాక. కుటుంబంలో మునుపెన్నడు చూడని సంతోషము మరి ఈరోజు పొందుకుని వారందరూ నీ సన్నిధికి ఆరాధించడానికి వెలుదురుగాక. ప్రభా ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. అనాథ బిడ్డలైన వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. తల్లిదండ్రులు లేక, తల్లి ఉంటే తండ్రి లేక, తండ్రి ఉంటే తల్లి లేక ఎంతోమంది అనాథలైన బిడ్డలు ఉన్నారు నాయన. అలాంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మా బిడ్డలకైతే మేమున్నాం, కానీ కొంతమంది బిడ్డలకు తల్లిలు లేరు, తండ్రి లేరు, ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభా. అలాంటి బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం మహోన్నతుడా అయా. మీరు అలాంటి వారిని మీరు ఆదరించండి, అనాథాశ్రమాలను మీరు ఆదరించండి. అనాథాశ్రమాలను పోషించడానికి అనేకులను పైకి లేవనెత్తండి ప్రభా. అదేవిధంగా మరి ఇదిగో నేను విధవరాండు కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా మరి భర్త ఇక మరలా తిరిగి రానటువంటి లోకానికి వెళ్ళిపోయారు ప్రభా. మరి అలాంటి వారు బిడ్డలను వేసుకొని మరి ఎంతోమంది బాధపడుతున్నారు, ఎంతోమంది మరి మరలా వివాహం చేసుకోక ఎంతోమంది బాధపడుతున్నారు. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు పోషణకర్తగా ఉండండి, అదేవిధంగా ఆదరణకర్తగా ఉండండి. వారి గృహానికి మీరు అధిపతిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. వారు చేయు ప్రతి పనిలో కూడా అయా నీ కృపను అనుగ్రహించి వారికి విజయాన్ని దయచేయండి, మేలు జతపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. అదే వికలాంగుల గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వికలాంగులను మీరు పోషించండి ప్రభా. అద్భుత సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి ఈ సమయంలో ప్రభా నేను ప్రార్థన చేస్తుండగా అయా నీ సన్నిధిని తోడుగా ఉంచమని నేను ప్రార్థన చేస్తుండగా అయా నీ కృప అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో అయా, ప్రతి సంఘములో ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదములు, బైబిల్లో దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఆఖరిగా అయా మా యొక్క నాయకుల గురించి, అధికారుల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేశం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను, రాజులను, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యములు ఇచ్చి మరి చక్కని జ్ఞానంతో పరిపాలన చేసే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా అయా మరి ఈ దినమున మేము మరి ఆఖరిగా ప్రార్థన చేస్తున్నాము. మేమందరము నీ సన్నిధిని ఆరాధించే కృపను అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి విధమైన బిడ్డలకు, మరి ఆ లైవ్లో చూస్తూ అయా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు, సంఘ బిడ్డలు, మరి ఇతర బిడ్డలు, ఇతర ప్రాంతాల నుంచి మరి లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని, ఆరోగ్యమును అనుగ్రహించమని, ప్రతి కుటుంబములో నీ మహిమగల కార్యాలు, ప్రతి సంఘములో నీ మహిమగల కార్యాలు జరిగించమని, ఈ రోజంతా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో పాలు పంచుకుని మీరు అందరూ ధన్యులు. మరి ఈరోజు ఆదివారం కనుక మీరందరూ వెళ్ళి చక్కగా మనసారా దేవుణ్ణి ఆరాధించి ఆయన దాసుని ద్వారా మరి మనకు అందిస్తున్న చక్కని వాక్యాన్ని మనం ఒకసారి విని ధ్యానం చేసి వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుడటి కృప మీ అందరికీ కలుగజేయును గాక. ఆమేన్. మాతో కలిసి పాట ద్వారా దేవుని మహిమపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడము రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహిమపరుచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. నిర్గమాకాండము 24వ అధ్యాయము. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇజ్రాయేలు పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటినీ ప్రకారము చేసేదమని ఏకశబ్దంతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమున ఇశ్రాయేలు 12 గోత్రములు చెప్పు 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీయులలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తంలో సగము తీసుకుని పల్లెములలో పోసి ఆ రక్తంలో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఇందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. తరువాత మోషే అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుణ్ణి చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలీయుల్లోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకునిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదను అనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవనికైనాను వాద్యము నెడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. మోషే కొండ మీదకు ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మాను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను.
అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. నిర్గమాకాండము 25వ అధ్యాయము. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నేల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మ కర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏపోదుకును పతకమునకు చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో నొక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరల, దాని వెడల్పు 3 మూరెడు, దాని ఎత్తు 3 దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలను. దానికి 4 బంగారు ఉంగరములను పోతుపోసి, ఒక ప్రక్కను 2 ఉంగరములు ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్ళకు వాటిని వేయవలను. తుమ్మకర్రతో మోత కర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కలి మీది ఉంగరములలో ఆ మోత కర్రలను దూర్పవలను. ఆ మోత కర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను. దాని పొడుగు 2 మూరల, దాని వెడల్పు 3 మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నకిషీ పనిగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలను. ఆ కెరూబులు ముఖములు కరుణాపీఠములు తట్టు ఉండవలను. నీవు ఆ కరుణాపీఠము ఎత్తి ఆ మందసం మీద నుంచవలను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనము గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను అని. మరియు నీవు తుమ్మకర్రతో నొక బల్ల చేయవలను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3 మేలిమి బంగారు రేకును దాన్ని పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలను. దానికి చుట్టూ బెత్తెడు బద్ద చేసి దాని బద్ద పైన చుట్టూను బంగారును జమ చేయవలను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దానికి 4 కాళ్ళకుండు 4 మూలల్లో ఆ ఉంగరములను తగిలింపవలను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపంగా నుండవలను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పల్లెములను, దోపార్దులను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలను. మేలిమి బంగారుతో వాటిని చేయవలను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను. నకిషి పనిగా ఈ దీపవృక్షము చేయవలను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలను.
దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్ములు, దీపవృక్షము యొక్క 2వ పక్క నుండి 3 కొమ్ములు అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్ములు నిగుడవలను. ఆ కొమ్ముల్లో మొగ్గ పువ్వు గల బాదము రూపమైనను 3 కలశములు, 2వ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైనను 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్ములలో ఉండవలను. మరియు దీపవృక్షం ప్రకాండములో బాదము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్ములకు దాని 2 కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలను. వాటి మొగ్గలు, వాటి కొమ్ములు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషీ పనిగా ఉండవలను. నీవు దానికి 7 దీపములు చేయవలను. దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలను. దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారుతో చేయవలను. ఆ ఉపకరణములన్నీ 40 నీసెల మేలిమి బంగారుతో చేయవలను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. నిర్గమాకాండము 26వ అధ్యాయము. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలను. నేల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలకులను చేయవలను. 2వ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలను. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానితో ఒకటి తగులుకొనున్నట్లు ఆ 2వ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలను. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలను. అది ఒకటి మందిరమగును. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలను. 11 తెరలను చేయవలను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒక్కటి. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్పవలను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలను. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 50 కొలుకులను, 2వ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలను. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులను తగిలించి దాన్ని కూర్చవలను. ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వ్రేలాడవలను. మరియు గుడారపు తెరలు పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మోరియు, ఆ ప్రక్కను ఒక మోరియు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వ్రేలాడవలను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలను. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువ పలకలు చేయవలను. పలుక పొడుగు 10 మూరలు, పలుక వెడల్పు 3.5 ఉండవలను. ప్రతి పలుకలో ఒకదానికొకటి సరి అయిన 2 కుసులుండవలను. అట్లు మందిరపు పలకలన్నిటిని చేసి పెట్టవలను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలను. మరియు నొక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలను. మందిరపు 2వ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలుకులను, వాటి 40 వెండి దిమ్మలు ఉండవలను.
పడమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెండింటికి ఉండవలెను. అవి 2 మూలలకు ఉండును. పలుకలు 8, వాటి వెండి దిమ్మలు 16. ఒక్కొక్క పల క్రింద 2 దిమ్మలుండవలను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలను. మందిరం యొక్క ఒక ప్రక్క పలుకలను 5 అడ్డకర్రలను, మందిరం యొక్క రెండో ప్రక్క పలుకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను ఉండవలను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలను. ఆ పలుకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలు ఉండు. వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకును పొదిగింపవలను. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలను. మరియు నీవు నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్న నారతో చేయవలను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా ఉండవలను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలను. దాని వంకలు బంగారము, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డు తెర లోపలికి తేవలను. ఆ అడ్డు తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయను. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము ఉంచవలను. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునున్న మందిరం యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలను. మరియు నేల, ధూమ్ర, రక్తవర్ణములు గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను. వాటి వంపులు బంగారువి. వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలను. నేటి దేవుని వాగ్దానము. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. 2వ తెస్సలోనికైలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. బట్ ద లార్డ్ ఈజ్ ట్రూ, హూ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్ అండ్ కీప్ యూ సేఫ్ ఫ్రమ్ ఈవిల్. 2 Thessalonians 3rd chapter 3rd verse. ప్రేమన దేవుని బిడ్డలారా, మన దేవునికి ఒక పేరుంది. ఆయన నమ్మదగినవాడు. నమ్మదగిన వాడి దగ్గర నుండి గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఆయన మనకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. నీ సమస్యల్లో నుండి, ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుంచి, అంతేకాదు నిన్ను పాడు చేయాలని చూస్తున్న దుష్టుని చేతిలో నుండి ఆయన నిన్ను కాపాడుతాడు. వ్యాధుల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, అంతేకాకుండా దురాత్మలు నీ మీద దాడి చేస్తుండగా వాటి బారి నుండి కాపాడగల సమర్థుడు ఒక్కడే. ఆయనే నువ్వు నేను ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చుచున్నది. భయపడకుండా ముందుకు సాగిపోండి. నమ్మదగినవాడు మీకు సహాయము చేయను గాక.